రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఇలా మొత్తం కొసలు నల్లగా ఉన్న కొసలన్నీ అలా కోసేసి ఇంక ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక ఇలా మనం పెనం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని అటు ఇటు వేగే వరకు వేపుకోవాలి. ఇక అటు వేగిన తర్వాత క్రీమ్ కలర్ వచ్చింది. తర్వాత దాన్ని మనం ఇటు తిప్పాలి. ఇక మనం రెండు వైపులు తిప్పుతూ వేపుకోవాలి బ్రెడ్ని. అలా క్రీమ్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ అటు కూడా తిప్పి అలా అటువైపు కూడా క్రీమ్ కలర్ వచ్చిన తర్వాత మనం పాలు తీసుకోవాలి. ఇక పాలు తీసుకొని అలా అది పీల్చుకునే వరకు పోసుకుంటూ అలా అనాలి. కాకపోతే పెనం కాటన చుట్టూ ఉలుకుతున్నాయి. కళాయి అయితే బాగుండేది. కళాయి అయితే చక్కగా పాలన్నీ బ్రెడ్ పీల్చుకునేది కొంచెం పక్కగా వస్తున్నాయి. ఇక బ్రెడ్ మనం చక్కగా పాలన్నీ పీల్చుకున్న బ్రెడ్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని దాని మీద హనీ వేసుకుంటే ఇక తేనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. స్మూత్గా టేస్ట్గా బాగుంటాయి. ఈ పిల్లలకైతే ఇక చక్కగా ఆనందంగా తింటారు. ఇక పెద్దవాళ్ళకి స్వీట్ అనే ప్రాబ్లం లేకపోతే చక్కగా తినవచ్చు. ఇక ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మరిన్ని కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి బ్రెడ్ ముక్కల్ని.